లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. Listen, practice, make a note of it, and then practice. Speak out in the society. Today, let me speak about usage of shall. So today, we are going to learn about the sentences related to shall. It can be used for showing any ability, or it can be used in taking any permissions. So now we'll see about the sentences of shall. I shall write an exam tomorrow. నేను రేపు పరీక్ష రాస్తాను. I shall write homework. I shall write an essay. I shall write a notes. You can say anything. నేను హోంవర్క్ పూర్తి చేస్తాను. I shall complete homework. నేను ఈ వర్క్ పూర్తి చేస్తాను. I shall complete this work. I shall go to the movie, or we shall go to the movie. మనం సినిమాకి వెళ్దాము. నేను సినిమాకి వెళ్తున్నాను. నేను అక్కడికి నడిచి వెళ్తాను. ఐ షల్ గో దేర్ ఆన్ ఫుట్. సో వితౌట్ యూజింగ్ ఎనీ వెహికల్ అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ వితౌట్ యూజింగ్ వెహికల్ ఐ కెన్ గో ఆన్ ఫుట్, బై వాక్ అని చెప్పొచ్చు అనమాట. నేను నీ పుస్తకాన్ని తీసుకుంటాను. ఐ షల్ టేక్ యువర్ బుక్. ఐ షల్ లెండ్ యూ ద బుక్ అనొచ్చు. ఐ షల్ టేక్ యువర్ పెన్సిల్ అనొచ్చు. ఐ షల్ టేక్ యువర్ అరైజర్ అనొచ్చు. మేము కిరాయి చెల్లిస్తాము. వి షల్ పే రెంట్. వి షల్ పే ద బిల్. వి షల్ పే యూ ద మనీ. వి షల్ పే ద ట్యాక్స్. సో మేము రెంట్ చెల్లిస్తాము, మేము ట్యాక్స్ చెల్లిస్తాము. వీఆర్ పేయింగ్ ద ట్యాక్స్. మేము ట్యాక్స్ పేమెంట్ చేస్తున్నాము. సో వీ కెన్ స్పీక్ లైక్ దిస్. నేను ఇప్పుడు ఈ పనిని పూర్తి చేస్తాను. ఐ షల్ డూ దిస్ వర్క్ రైట్ నౌ. ఐ షల్ కంప్లీట్ దిస్ వర్క్ రైట్ నౌ. నేను ఇప్పుడే కంప్లీట్గా చేస్తాను. నేను అద్భుతమైన బొమ్మలు గీస్తాను. ఐ షల్ డ్రా అమేజింగ్ పిక్చర్స్. ఐ షల్ డ్రా మెస్మరైజింగ్ డయాగ్రామ్స్. ఐ షల్ డ్రా అన్బిలీవబుల్ రంగోలీ డిజైన్స్. వేర్ షాల్ వి గో నౌ. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అని అన్నప్పుడు వెన్ షల్ వి గో నౌ, మనము ఎప్పుడు వెళ్తున్నాం. వాట్ షల్ వి డూ నౌ ఆఫ్టర్ గోయింగ్, మనం వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము. వాట్ షల్ వి డూ నౌ. వీ కెన్ క్వశ్చన్ ఇన్ దిస్ మేనర్. నేను నా బైక్ని ఎక్కడ పార్క్ చేయాలి. వేర్ షల్ ఐ పార్క్ మై బైక్. వేర్ షల్ ఐ కీప్ దిస్ వెహికల్. వేర్ షల్ ఐ కీప్ మై బైసైకిల్. నేను నా సైకిల్ని ఎక్కడ పెట్టాలి, నా వెహికల్ని ఎక్కడ పెట్టాలి. మనం మళ్ళీ రేపు కలుద్దామా. షల్ వి మీట్ టుమారో అగైన్. షల్ వి కమ్ టు దిస్ ప్లేస్ అగైన్. షల్ వి మీట్ అగైన్ ఇన్ ద సేమ్ ప్లేస్. వేర్ షల్ ఐ మీట్ యూ అగైన్. మళ్ళీ నేను మిమ్మల్ని ఎక్కడ కలవాలి. వేర్ షల్ ఐ మీట్ యూ అగైన్, ఎక్కడ మళ్ళీ కలవాలి అనేసి మనం క్వశ్చన్ చేయొచ్చు. నేను ఏ డ్రెస్ కొనుక్కోవాలి. Which dress shall I buy? Can you please help me out in purchasing a new dress? Can you please select it? నువ్వు నాకు ఏదైనా సెలెక్షన్ చేసి కొత్త డ్రెస్ కొనుక్కోవడంలో హెల్ప్ చేయగలవా. మనము ఇప్పుడు గుడికి వెళ్దామా. షల్ వి గో టు ద టెంపుల్ నౌ. మనం ఇప్పుడు మూవీకి వెళ్దామా. షల్ వి గో టు ద మూవీ నౌ. మనం ఇప్పుడు క్లాస్కి వెళ్దామా. షల్ వి గో టు ద క్లాస్ నౌ. సార్ నేను ఇప్పుడు చదవనా, లేదా సార్ నేను ఇప్పుడు రాయనా. షల్ ఐ రీడ్ నౌ. సార్ షల్ ఐ రీడ్ నౌ. ఆర్ సార్ షల్ ఐ రైట్ నౌ. కెన్ ఐ సిట్ నౌ. షల్ ఐ సిట్ నౌ. షల్ ఐ గో అవుట్. షల్ ఐ కమ్ ఇన్. ఇంకా కొంత సమయం వేచి చూద్దామా. షల్ వి వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. మనము ఆహ్లాదకరమైన మ్యూజిక్ విందామా. షల్ వి లిసన్ టు ద ప్లెజెంట్ మ్యూజిక్. షల్ వి లిసన్ టు ఎ గుడ్ సాంగ్. మంచి సాంగ్ విందామా. షల్ వి లిసన్ టు ఎ గుడ్ స్టోరీ విచ్ గివ్స్ అస్ ఎ గుడ్ మెసేజ్. మనకు మంచి మెసేజ్ ఇచ్చే ఒక స్టోరీ విందామా. మంచి స్టోరీ విందామా. మనం ఇప్పుడు టీ తాగుదామా, లేదా మనం ఇప్పుడు కాఫీ తాగుదామా అని అనాలనుకున్నప్పుడు షల్ వి డ్రింక్ కాఫీ, ఆర్ షల్ వి గో ఫర్ ఎ కాఫీ. మనం ఇప్పుడు క్రికెట్ ఆడుకుందామా. షల్ వి ప్లే క్రికెట్ నౌ. Shall we play hockey? Shall we play chess? Shall we go for a game? మనం ఇప్పుడు ఈ టాపిక్ డిస్కస్ చేద్దామా. షల్ వి డిస్కస్ దిస్ టాపిక్ నౌ.
డిస్కషన్ ద్వారా ఏం జరుగుతుంది, వీ కెన్ లెర్న్ సంథింగ్. సో షల్ వి డిస్కస్ అండ్ లెర్న్ దిస్ టాపిక్ నౌ అని అడగవచ్చు. వీ కెన్ ఆల్సో స్పీక్ లైక్ దిస్. నేను ఈ పోటీలో పాల్గొంటాను. ఐ షల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ కాంపిటీషన్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు విన్. ఖచ్చితంగా నేను విన్ అవ్వడానికి ట్రై చేస్తాను, నేను పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పేసి మనము మాట్లాడడం అనమాట. ఐ షల్ విన్ దిస్ మ్యాచ్. నేను ఖచ్చితంగా మ్యాచ్ విన్ అవ్వాలని, గెలవాలని అనుకుంటున్నాను. సో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. నేను పరీక్ష సమయంలో తప్పులని ఫైండ్ అవుట్ చేసి మరలా రిపీట్ కాకుండా చూసుకుంటాను. డ్యూరింగ్ ఎగ్జామ్స్ ఐ షల్ ఫైండ్ అవుట్ మై మిస్టేక్స్ అండ్ ట్రై నాట్ టు రిపీట్ ఇట్ అగైన్. అంటే నెక్స్ట్ టైం ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. ఇలాంటి మిస్టేక్స్ని నేను ఫైండ్ అవుట్ చేసుకొని నేర్చుకుంటాను. నేను ఈరోజు టెండూల్కర్ని కలవబోతున్నాను. ఐ షల్ మీట్ టెండూల్కర్ టుడే. మనం ఒక కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దామా? షెల్ వి స్టార్ట్ ఏ న్యూ బిజినెస్? షెల్ వి జాయిన్ ఏ కంపెనీ ఇన్ ఏ కంపెనీ? ఆర్ కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామా? మనం ఇద్దరం కలిసి ఏదైనా వర్క్ చేద్దామా? షెల్ వి స్టార్ట్ ఏ న్యూ వర్క్? మనం మ్యారేజ్కి వెళ్దామా? షెల్ వి గో ఫర్ మ్యారేజ్? షెల్ వి గో ఫర్ ఎ పిక్నిక్? షెల్ వి గో అవుట్? షెల్ వి గో అవుట్ ఫర్ రెస్టారెంట్? షెల్ వి గో ఫర్ ఎ ప్లాన్? మనం ఏదైనా ఒక ప్లాన్ చేద్దామా? మనం రెస్టారెంట్కి వెళ్దామా? పిక్నిక్కి వెళ్దామా? లైక్ దిస్ వీ కెన్ ఫ్రేమ్ n నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ షల్. మన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయకూడదు. వి షల్ నాట్ నెగ్లెక్ట్ అవర్ పేరెంట్స్. వి షల్ నాట్ డూ సచ్ కైండ్ ఆఫ్ ద థింగ్స్. మనం ఇలాంటి పని చేయకూడదు అనుకున్నప్పుడు ఇలా చెప్పాలి. వి షల్ నాట్ డూ దిస్. వి షల్ నాట్ గో అవుట్. సో వి షుడ్ లిసన్ టు దేర్ వర్డ్స్. వి షుడ్ డూ వాట్ ఎవర్ దే సే. వాళ్ళు ఏం చెప్పినా మనం వినాలి అండ్ వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకోవాలి. మనము క్రమశిక్షణగా ఉండి మన పని పూర్తి చేసుకుందాము. అంటే డిసిప్లిన్గా ఉండి మన వర్క్ చేసుకుందాము. వి షల్ మెయింటైన్ డిసిప్లిన్ అండ్ డూ అవర్ వర్క్. వి షల్ నాట్ డిస్టర్బ్ అదర్స్. ఎవరిని కూడా డిస్టర్బ్ చేయకుండా వి షల్ మెయింటైన్ ద డిసిప్లిన్. వాట్ ఎవర్ ఇస్ డిస్కస్ టుడే is about shall. See you all in the next video. Don't forget to comment, like, share and subscribe my channel and promote this channel to the viewers who are so interested to learn spoken English in an advanced manner.